గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు. నమ్మకం కోల్పోవడమే అసలు సమస్య. బీహార్ ఎస్ఐఆర్ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్య. మరణాలు తొలగించిన ఓట్ల వివరాలతో సిద్ధంగా ఉండాలని ఈసీకి సూచన. జాతీయ స్థాయిలో ఓట్ల చోరీ. దేశంలో ఎన్నో మహాదేవపురాలున్నాయి. 48 లోక్సభ సీట్లను కోల్పోయాం. రాహుల్ గాంధీ స్పష్టీకరణ. దంచికొట్టి దడ పుట్టించి భారీ వర్షాలతో వరంగల్, నల్గొండ జిల్లాల్లో అతలాకుతలం. వచ్చే 72 గంటలు అప్రమత్తం. అనగనగా ఒకరోజు అడవిలో. వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి సుప్రీంకోర్టు ఉత్తర్వులు. వాంగ్మూలంలో పుట్ట మధుకర్ పేరు ఉందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం. ఇప్పుడు సాక్షి. ఇవ్వాల్సిన 248 కోట్లు ఇచ్చింది 50 కోట్లు. ఉపాధి కూలీలకు 7 నెలల్లో అందింది కేవలం 6,000. రేవంత్ను సీఎం చేశారుగా. మా అన్నదమ్ములిద్దరికీ మంత్రి పదవి ఉంటే తప్పేంటి? పార్టీలో చేర్చుకునేటప్పుడు సమీకరణలు ఎందుకు గుర్తుకు రాలేదు? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాజమాన్య కోటా సగానికి పైగా ఖాళీ. ఇంజనీరింగ్ యాజమాన్య సీట్లు 25,956. ఇప్పటి వరకు 8,000 కూడా నిండక బేజారు. అడ్మిషన్లు పూర్తయ్యే నాటికి 15,000 నిండితే గొప్పే. కన్వీనర్ కోటాలోనే మిగిలిపోయిన 11,638 సీట్లు. విద్యార్థుల కోసం రంగంలోకి కన్సల్టెన్సీలు, పీఆర్ఓలు. సభలో కొనసాగిన సవరణ సమరం. విపక్షాల నినాదాలు, విమర్శలతో స్తంభించిన పార్లమెంట్. ఆందోళనల నడుమే పలు బిల్లులకు మోక్షం. బీహార్లో 35 ఏళ్ల మహిళా ఓటర్ వయసును 124 ఏళ్లుగా ఎస్ఐఆర్లో ఈసీ పేర్కొనడంపై పార్లమెంటు ప్రాంగణంలో విపక్ష ఎంపీల నిరసన. ఖజానా కొల్లగొడదామని చందనగర్ ఖజానా జ్యువెలర్స్లో భారీ చోరీ. ఉదయాన్నే షాప్ తెరవగానే తుపాకులతో లోపలికి వచ్చిన బందిపోటు దొంగలు. సిబ్బందిని బెదిరించి డిప్యూటీ మేనేజర్ కాలుపై కాల్చిన దుండగులు. అప్పటికి లాకర్లోనే ఉన్న బంగారు ఆభరణాలు బంగారం అని అనుకొని గోల్డ్ కోటెడ్ వెండి ఆభరణాలతో పరార్. మధ్యప్రదేశ్ లేదా ఉత్తరప్రదేశ్ ముఠాగా అనుమానం. ఒంటిమిట్ట మండలం చిన్న కొత్తపల్లిలో పోలింగ్ బూత్లో వైఎస్ఆర్సీ ఏజెంటుపై దాడి చేస్తున్న టీడీపీ గుండాలు. పోలీస్ రాజ్యంలో పచ్చముక్కల రిగ్గింగ్. బందిపోట్లను తలపోస్తూ నిర్బంధాలు, తాలిబాన్లను తలపిస్తూ బెదిరింపులు. అత్యంత దుర్మార్గంగా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉప ఎన్నికల పోలింగ్. ఒక్క బూత్లో కూడా వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేకుండా జరిగిన ఎన్నికలివి. 72 గంటల హై అలర్ట్. 3 రోజులు ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల రద్దు. భారీ వర్ష సూచన నేపథ్యంలో సీఎం ఆదేశాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. అభిశంసన ప్రక్రియ షురు. జస్టిస్ వర్మ తొలగింపు అంశంలో 3 కమిటీ వేసిన లోక్సభ స్పీకర్. న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసం నిలబడాలి. మచ్చలేని వ్యక్తిత్వం, నిజాయితీలే పునాది. అవినీతికి వ్యతిరేకంగా యావత్ దేశం పార్లమెంటు ఒకటవ్వాలి. ఓం బిర్లా. అమ్మవారికి కుంకుమార్చన ఉద్రిక్తత. బంజారాహిల్స్లోని ఆలయంలో బోనం సమర్పించేందుకు బీజేపీ నాయకుల యత్నం. అడ్డుకున్న పోలీసులు, పలువురు నేతల అరెస్టు. రామచంద్రరావు గృహ నిర్బంధం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఒక వర్గం ఓట్ల కోసమే కాంగ్రెస్ సర్కార్ అక్రమ అరెస్టులు. బండి సంజయ్. దేశభక్తి కార్యక్రమం చేపట్టడం నేరమా? డీకే అరుణ. హయాంలో మార్పులు. ఫైళ్లు మళ్లీ కేబినెట్కు. చిన్న కాంట్రాక్టుల కోట్ల పనులు ఎలా చేయగలరు? సకాలంలో ప్రభుత్వం బిల్లు చెల్లించకుంటే తంటాలే. బ్యాంకింగ్లు రేటింగ్ తగ్గిస్తామంటే ఒప్పుకోం కాంట్రాక్టర్లు. ఆర్అండ్బీ ఆధ్వర్యంలో కాంట్రాక్టులు, బ్యాంకర్లు సమావేశం. భూగర్భ జలాల్లో భారీగా ఫ్లోరైడ్. రాష్ట్రంలోని 28 జిల్లాల్లో అత్యధికం. భూగర్భ జలాల నివేదిక 2024 వెల్లడి. దేశవ్యాప్తంగా 263 జిల్లాల్లో ఫ్లోరైడ్ సమస్య. జలాలను భారీగా తోడేయడం కారణమే. గట్టు వామనరావు దంపతుల హత్య కేసు సీబీఐకి సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం కీలక తీర్పు. మరింత లోతుగా దర్యాప్తు అవసరమని వెల్లడి. పిటిషనర్ వామనరావు తండ్రికి రక్షణ కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశం. ఏసీబీ వలలో 3. కలెక్టరేట్ నుంచి తహసీల్దార్కు ఫైల్ పంపేందుకు 15,000 లంచం. పట్టుబడిన జూనియర్ అసిస్టెంట్. భూమి హద్దులు నిర్ణయించేందుకు ఫోన్పే ద్వారా 10,000 లంచం. పెద్దపల్లిలో సర్వేర్ అరెస్ట్. డిఏ బకాయిల ఫైలుకు 6,000 లంచం. పీఎస్సీ జూనియర్ అసిస్టెంట్. ఓట్ల చోరీపై సినిమా ఇంకా ఉంది. ఎఫ్ఐఆర్పై సుప్రీం విచారణ. చనిపోయారని ఈసీ పేర్కొన్న ఇద్దరిని కోర్టుకు తెచ్చిన యోగేంద్ర. ఓరుగల్లు అతలాకుతలం. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం. 2 మృతి, 2 గల్లంతు. అప్రమత్తంగా ఉండండి. ఖజానాలో కాల్పులు. హైదరాబాద్లోని చందానగర్ పట్టపగలే దోపిడీ. ఖజానా జ్యువెలరీ తెరవగానే లోపలి దొంగల దొరబాటు. ఇప్పుడు వెలుగు. లోకల్ బాడీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం. ప్రభుత్వ పథకాలపై ప్రజలు హ్యాపీ. మంత్రి వివేక్. తెలంగాణ కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచింది.
బీసీ రిజర్వేషన్ల అంశం గ్రామాల ఉద్యమంలో మారింది. రాష్ట్రంలో బీజేపీ డీలా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్. ఢిల్లీలో మీడియాతో మంత్రి చిట్చాట్. స్థానిక ఎన్నికలకు సై. ఇప్పటికే పీసీసీ చీఫ్తో రేవంత్ రెడ్డి మంతనాలు. వారంలోగా క్షమాపణ చెప్పాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్కి కేటీఆర్ లీగల్ నోటీసులు. ఫోన్ ట్యాపింగ్లో నాపై, నా తండ్రిపై నిరాధారమైన ఆరోపణలు. క్షమాపణ చెప్పకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటా. చీఫ్ పబ్లిసిటీ కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్. 3 రోజులు అలర్ట్గా ఉండాలి. అధికారులకు సెలవులు రద్దు. అతి భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోండి. సీఎం రేవంత్.